జై శ్రీరామ్ అండి అందరికీ. నేను ముందే చెప్పాను కదా, ఇది ప్రమోషన్ కోసం వెళ్ళారు అని చెప్పి. సో వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళుంటే అక్కడ మీకు అమౌంట్ గురించి ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరగదు. ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా అమౌంట్ కట్టుకుంటున్నారు, సో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ ఎంజాయ్మెంట్ని వ్లాగ్ రూపంలో తీసి చూపించాలి, కానీ జనాలకి అమౌంట్ గురించి ఎందుకు చెప్పాలి? ఒక్క రోజుకి ఒక పర్సన్కి 1100 నుంచి ప్యాకేజ్ స్టార్ట్ అంటే ఒక వారం రోజులు ఉండాల్సి వస్తే ఈ ఒక్కొక్క మనిషికి అక్కడ ఉండే ప్యాకేజెస్ని బట్టి రోజుకి సపోజ్ 1000 రూపాయలు వేసుకున్న 7000 అవుతుంది. ఖచ్చితంగా పోతే దంపతులు ఇద్దరు పోతారు కదా, భార్యాభర్తలు ఇద్దరు పోతారు కదా రెస్ట్ తీసుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నప్పుడు. అప్పుడు ఏమవుతుంది, రోజుకి 2000 అంటే 7 రోజులకి 14,000 వాళ్ళు చెల్లించాలి. ఇంకా ఏమన్నా ప్యాకేజెస్లో మార్పులు చేర్పులు ఉండి ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేసుకోవాలి అని అంటే ఈజీగా 20,000 అవుతుంది వారానికి. సో ఇంత పెద్ద బడ్జెట్ వేసుకొని ఎవరైనా పోగలుగుతారా? మధ్యతరగతి ఫ్యామిలీస్ 20,000 పెట్టుకుంటే హ్యాపీగా ఒక టూర్ ఎంజాయ్ చేసి రాగలుగుతారు. అంటే సపోజ్ ఏదన్నా కర్ణాటక టూరు, తమిళనాడు టూరు, సో ఇలాగ కేరళ టూరు, ఇలాంటివి చక్కగా ఒక కార్ మాట్లాడుకొని హ్యాపీగా 4-5 డేస్ నచ్చిన ప్లేసెస్ని విజిట్ చేసుకుంటూ, టెంపుల్స్ విజిట్ చేసుకుంటూ చాలా కూల్గా ప్రశాంతంగా రాగలుగుతారు. ఇప్పుడు మనం ఇంట్లో తినే ఫుడ్డే అక్కడ పెడతారు. మన నియర్ బై పార్కులు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు ప్రతి ఒక స్ట్రీట్కి ఒక పార్క్ అనేది ఉంటూనే ఉంది జనరల్గా. లేకపోతే కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక పెద్ద పార్క్ అనేది ఉంటుంది. సో చక్కగా పార్కులు నియర్ బై ఉంటున్నాయి, యోగా సెంటర్స్ ఉంటున్నాయి. అలానే హెల్దీ డ్రింక్స్ బయట మనకి కావాలంటే ఇంట్లో చేసుకునే ఓపిక లేకపోతే బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూసు, ఇలాంటివి దొరుకుతున్నాయి. అవి కొనుక్కొని వచ్చినా సరే మనకి నెలకి బడ్జెట్ చాలా తక్కువే అవుతుంది. కానీ ఇందులో వెళ్ళడం వల్ల ఎవరికన్నా ప్లస్ అనేది కనిపిస్తుందా? నాకైతే ప్లస్ ఏది కనిపించట్లేదబ్బా, అన్ని మైనస్లే కనిపిస్తున్నాయి. కాస్ట్ టూ మచ్ కాస్ట్. ఇప్పుడు బాడీ ఉంది, బాడీ మసాజ్ నాకు తెలిసి వీక్లీ 1-2 ఉంటుంది, డైలీ ఉండదు. ఎవ్వరు చెయ్యరు డైలీ అనేది, ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చెయ్యరు. వీక్లీ 1-2 ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ బాడీ పరిస్థితులను బట్టి ఇంకేమన్నా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించాలి. సో ఇదే కదా జనరల్గా బయట జరిగేది. పైకి ఒకటి చెప్తారు, తీరా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీ ప్రమోషన్, అబ్బా ఇది వాళ్ళకి ప్రమోషన్ చేయాలి, డబ్బులు తీసుకుంటారు, ప్లస్ ఒక వారం రోజులు అక్కడ ఉంటాము, ఉన్నందుకు మేము ఇలా చెప్తాము, సో మాకు ఫ్రీగా చేయాలి అంటే మా దగ్గర అమౌంట్ తీసుకోవద్దు మేము ఉన్నందుకు, బట్ మాకేంటంటే మేము డబ్బులు అయితే తీసుకుంటాం ప్రమోషన్ చేస్తున్నందుకు అని మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ వారం రోజులు ఫ్రీ ఫుడ్, ఫ్రీ మసాజ్లు అన్నీ చక్కగా చేయించేసుకొని ఇంటికి వచ్చేస్తారనమాట. వాళ్ళ వరకు వాళ్ళకి అది ఓకే, వాళ్ళకి ఫ్రీ సర్వీస్ వచ్చింది కాబట్టి వాళ్ళు చేస్తారు, ఓకే. కానీ మామూలు జనాలు అంత రేటు పెట్టుకొని ఎక్కడ వెళ్తారు? సపోజ్ ప్యాకేజే కొంచెం పెరిగింది, రోజుకు 1,500 పడ్డది ఒక పర్సన్కి, ఇద్దరికి ఎంత పడుతుందండి? రోజుకు 3,000 పడుతుంది. సో వారం రోజులు ఉండేసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, మళ్ళీ మీరు ఎంత డిసైడ్ చేసుకోవాలి? సో ఒక ఏజ్లో పిల్లలకి పంపిస్తూ ఉంటారు, కొన్ని పరిస్థితులకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పిల్లలకు కొంచెం ఉద్యోగాలు వచ్చిన తర్వాత నెల ఖర్చులకి వాళ్ళు పంపిస్తుంటారు, ఎందుకంటే వీళ్ళకి చేసే ఓపిక ఉండదు కాబట్టి. అలాంటప్పుడు ఆ మనీ అంతా తీసుకెళ్ళి వీళ్ళ ఆరోగ్యాలకి, ఇప్పుడు వారం రోజులు ఎంజాయ్మెంట్ కోసం ఇందులోకి పోయి ఓ 15,000, 20,000, 30,000 ఖర్చు పెట్టుకొని వస్తే ఆ తర్వాత హెడ్ఏక్ వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, గ్యాస్ ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే చేతిలో డబ్బులు మిగులుతాయా చెప్పండి? ఒక్క రూపాయి అన్న మిగులుతుందా? పోనీ ఎవరైనా సహాయం చేస్తారా? చేయరు కదా. ఉన్నాయి కదా డబ్బులు అని విచ్చలవిడిగా ఖర్చు పెడితే తర్వాత మనకు అవసరమైతే ఎవ్వరు చేతుల్లోంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. గుర్తుంచుకోండి మీరు, అది ఎవ్వరు ఇవ్వరు చేతుల్లోంచి ఒక్క రూపాయి కూడా. సో వీళ్ళకి ఫ్రీ కాబట్టి వీళ్ళు ఎన్నైనా ప్రమోషన్స్ చేస్తారు, కానీ మనకి అది ఫ్రీ కాదు కాబట్టి మనం ఆలోచించుకోవాలా. చక్కగా పోయి అసలు ఇంకా నయ్యం మామూలు జనాల్ని చూయించినట్టు పెళ్ళిళ్ళలో, గుళ్ళల్లో, రోడ్ల మీద మామూలు జనాల్ని చూయించినట్టు అక్కడ ఎవరైతే యోగా చేస్తున్నారో, ఎవరైతే అక్కడ ఉంటున్నారో పీపుల్,
సో వాళ్ళని కూడా వీడియో తీద్దామని చూసినట్టుంది. వాళ్ళు అగ్రీ అవ్వలా, వాళ్ళు ఒప్పుకోవాలి. అందరూ ఎందుకు ఒప్పుకుంటారండి? ఇప్పుడు అక్కడికి రిచ్ వాళ్ళే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆ మెయింటెనెన్స్ అనేది పెట్టుకోగలుగుతారు కాబట్టి వెళ్తారు. వాళ్ళు ఫేసులు చూపిస్తాను అంటే వాళ్ళు ఊరుకుంటారా? తిరిగి తిడతారు. అందుకని వాళ్ళవి ముందు జాగ్రత్తగా తీయలేదు, తీసి చూపించలేదు. అదే మధ్యతరగతి మామూలు వాళ్ళు అనుకోండి, కొట్టేయడమే, వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళది ఇంకోటి అవసరం లేదు, వీడియో తీసేయడం, దాన్ని సోషల్ మీడియాలో వదిలేసేయడం. వాళ్ళు ఏంటంటే తిట్టారు కాబట్టి, లేదండి వాళ్ళ పర్మిషన్ లేకుండా చేయకూడదు కదా, ఇన్నాళ్ళకి వచ్చిందా తెలిసిందా? ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ చేయొద్దని ఇన్ని రోజులకా తెలిసి వచ్చింది? అందరికీ వీడియోల్లో కనిపించడం అనేది ఇష్టం ఉండదు. సో వాళ్ళు యోగా చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ మనకి ఎలా ఉంటుందంటే, లేడీస్కి మనం టైట్వి వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మన స్ట్రక్చర్ అనేది. సో అందరికీ చాలా అనీజీగా ఉంటుంది. అలాంటి టైంలో పోయి నేను వీడియో చేసుకుంటానంటే ఊరుకుంటారా? తిరిగి తిట్టకుండా. కనీసం పోన్లేండి, ఈ మధ్య కొంచెం కొంచెమన్నా ఆలోచన అనేది మనిషికి వచ్చింది. వీడియో చెయ్యకూడదు అనే విషయం అన్నా మనిషి బుర్రలోకి వచ్చింది, అదొకటి సంతోషం. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఇచ్చే ఫుడ్ పెద్ద ఇదేం ఫుడ్ కాదంటే, మన బాడీ పరిస్థితిని బట్టి, అంటే మనకి డాక్టర్స్ చెప్పే సజెషన్స్ని బట్టి ఫుడ్ ఏం మార్చరు. అందరికీ ఒకటే ఫుడ్ ఉంటుంది. స్ప్రౌట్స్ అనేది ఎర్లీ మార్నింగ్ జనరల్గా అందరికీ ఇచ్చేవి. ఈ గుగ్గిళ్ళు ఇలాంటివి ఏంటంటే కొంచెం ఏదన్నా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివి కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇలాంటి సెంటర్స్ ఏవైనా సరే కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అలాంటివి ఇంటేక్ తీసుకోం కాబట్టి సో అలాంటివి పెట్టడానికి మాత్రమే ట్రై చేస్తారు. అలానే బీట్రూట్, అదే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ చెప్పాను కదా, మిక్స్డ్ వెజిటబుల్ జ్యూసు, సో అలాంటివి హెల్దీవి ఇస్తే ఆ 1 వీక్లో కొంచెం వాళ్ళకి బాడీ ఏంటంటే కొంచెం పాజిటివ్గా తయారవుతుంది. అంటే కొద్దిగా మనకు బ్లడ్ తక్కువ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు బ్లడ్ తక్కువ ఉంది, మనం ఇళ్ళల్లో కూర్చొని బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగండి అమ్మా అంటే మనం తాగుతామా? తాగం కదా. సో అలానే ఇవి ఏంటంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఇస్తారు, మనం తాగాలి కాబట్టి తాగుతాము. దానివల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కొంచెం తగ్గుతాయి, హ్యాపీగా హెల్తీగా ఉంటాము. సో అలాంటి వాటి వల్ల ఒక వారం చేయడం వల్ల ఎప్పుడూ ఉపయోగం ఉండదండి. ఏదన్నా ఉంటే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, మినిమం 3 నెలలు కంటిన్యూ చేస్తే మన బాడీలో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ 3 నెలలు ఉండడానికి మీరు ఆలోచించండి, అప్పుడు మీరు నెలకి ఎంత పే చేయాల్సి ఉంటుంది? రోజుకు 1000 చొప్పున వేసుకున్నా మీకు నెలకు 30,000. అదే 2 పర్సన్స్ ఉంటే నెలకు 60,000. ఆ మందం పెట్టుకుంటే మీరు ఇంట్లో చేసుకుంటే 100% డబ్బులు మిగిలించుకున్న వాళ్ళు అవుతారు. అలానే మీకు హెల్త్ అనేది రికవర్ అయిపోతుంది. సో ఇలాంటివి చెబితే ఉపయోగం, కానీ వీళ్ళు ఏంటంటే ప్రమోషన్ కోసం పోయామని చెప్పకుండా నాటకాలు ఆడి జనాల్ని ఈ ట్రాప్లోకి లాగాలని చూస్తున్నారు. సో కాబట్టి మీరు ఎవ్వరూ ఆ ట్రాప్లోకి వెళ్ళకండి, అనవసరమైన డబ్బులు వృధా చేసుకోకండి. రేపు మీకు అవసరమైతే చేయి చాపే అవసరం కూడా ఎవ్వరికీ రావద్దు. సో అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.